హ్యావ్యూస్ కల్వకుంట్ల కవిత కాదు ఇప్పుడు ఆమె మెట్టింటికి వెళ్ళిపోయినారు కాబట్టి మన షర్మిల చెప్పినట్టు ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల. సో కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, కానీ అలాగే బయట పరిగణిస్తూ ఉన్నారు. అండ్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అన్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ కూడా కాదయ్యా కవితయ్య అని అంటూ ఉన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బహుశా అందుకే కాంగ్రెస్ ఆమెను టార్గెట్ చేసిందా అంటే అవునండి, కొంతమంది ఎవరు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఈవెంట్ అనేది అందరికీ తెలిసిపోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా అయ్యా కొడుకు కూతురు మొత్తం తెలంగాణను దోచుకుంది అందరికీ తెలుసు అని చెప్పేసి కొంతమంది ఓపెన్గా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా కేరళ అసెంబ్లీలో విపక్ష నేత సతీషన్ అతను వచ్చేసి కాంగ్రెస్ అతను రమేష్ అని చెప్పేసి ఇతను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. వీళ్ళిద్దరు చేసిన కొన్ని కామెంట్స్ కవితకి ఆల్మోస్ట్ కేరళలో ఒక లిక్కర్ స్కామ్ ఉందన్నట్టు, ఇక అందులో ఇరికించబోతున్నారంటే కనిపించింది నాకు. ఎందుకంటే ఆమె కూడా అదే అంది, బేషరతుగా నాకు క్షమాపణ చెప్పకపోతే మీ మీద పరువు నష్టం కేసేస్తా, అసలు నాకు సంబంధం లేని దానిలో నన్ను ఇరికిస్తారేంటి, నా పేరు ఎందుకు తీస్తున్నారు మీరు అని చెప్పేసి అంటున్నారు. గతంలో ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కూడా సేమ్ డైలాగులు కొట్టింది ఈమె. కానీ తర్వాత ఏమైంది, జైలు, బెయిల్ వచ్చేసి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది జరుగుతుండగా ఎప్పుడో వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాలక్కాడ్లో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీకి ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధం ఉంది. ఈ కంపెనీ మీద మధ్యప్రదేశ్లో అండ్ ఆల్రెడీ మధ్యప్రదేశ్ అండ్ పంజాబ్లో కేసులు ఉన్నాయి. అటువంటి కంపెనీకి అసలు కేరళలో ఉన్నటువంటి డిస్టిలరీస్ కూడా తెలియకుండా మద్యం తయారీకి సంబంధించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. దట్ మీన్స్ డిస్టిలరీ పర్మిషన్ ఇచ్చేశారు. దానికన్నా మొత్తం చక్రం తిప్పింది వచ్చేసి కవిత. ఇదంతా 2023 సంవత్సరంలో జరిగింది. కవిత కేరళ వచ్చి మరి మొత్తం చక్కబెట్టి ఈ ఓఎస్ఎస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ డిస్టిలరీ వచ్చేలాగా ఇక కేంద్ర క్యాబినెట్ నుంచి ఒక నోటు కూడా వెళ్ళింది. ఇది ఆనాడు ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఎంబీ రాజేష్ అండ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కవిత వీళ్ళంతా కలగలిపి చక్కబెట్టారు. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి అని అంటున్నారు. వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఏంటంటే వాళ్ళు మద్యం తయారీ సంబంధించి ఒక డిజిటల్ యూనిట్ లాగా కమర్షియల్ ఓఎస్ఎస్ వాళ్ళకి అసలు ఏ బేస్ మీద ఇచ్చారా మీరు? పాలక్కాడ్లో ఎన్నో పరిశ్రమలకు సంబంధించి యూనిట్లకు సంబంధించి రన్ అవ్వాల్సి ఉన్న వాటర్ స్కేర్సిటీ అంటే నీటి లభ్యత లేని కారణంగా వాటిని ఆపేశారు. ఇప్పుడు ఈ ఓఎస్ఎస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి రమారమి 8 కోట్ల లీటర్ల ఖర్చు అయింది. అంత భారీ మొత్తంలో నీటి ఖర్చు అంటే అసలు ఎలా ఒప్పుకున్నారు అండ్ ఎలా దానికి పర్మిషన్ ఇచ్చారు? భయంకరమైన స్కామ్ జరిగింది. దీని వెనుకున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నటువంటి కవితే ఇక్కడ కూడా ఉంది అన్నది వీరి యొక్క మెయిన్ ఆరోపణ, అసెంబ్లీలో లేవనెత్తిన అంశం. కవిత దగ్గరకు వద్దాం. ఆమె ఏమంటున్నారు, అసలు నాకే సంబంధం, కేరళ ఏంటి, పాలక్కాడ్ ఏంటి, ఓఎస్ఎస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి, నేను రావటం అంటే చక్కబెడుతుంటే నేను ఎప్పుడు కేరళ వచ్చానని ఆమంటది. మీరు కేరళ వచ్చారు, ఎక్కడ స్టే చేసింది, ఎవరైనా కలిసింది, మా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళు అంటున్నారు. ఈమె ఒకటే మాట, ఇంకా ఎక్కువ మాట్లాడితే పరువు నష్టం కేసు వేస్తా, మీ అందరి మీద కేసు పెట్టేస్తా, నాకు అసలు ఏ సంబంధం, బేషరతు నాకు క్షమాపణ చెప్పండి అంటున్నాను. ఒకనాడు షర్మిల కానీ వైఎస్ఆర్ టీపీని ఒక పార్టీ పెట్టబోతుంది అన్న ఈమెని పక్కన పెడితే ఇక ఆమె తెలంగాణలో పార్టీ పెట్టబోతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వార్త వస్తే అప్పుడు ఈమె షర్మిల కూడా ఇదే అంది, కేసు పెడతా, పరువు నష్టం కేసు వేస్తా, ఏంది అద్దనిదే. చివరికి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వచ్చేసి ఆయనకే. అలా ఇప్పుడు అదంటే ఒక రకం పార్టీ పెడతాం, కొత్త ప్రస్తావం, ఇది ఇలాగది ఇది స్కామే. దెన్ కవిత మన ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ముందు మాట్లాడిన దానికి అదొక కేసులు అంటూ జైల్లో ఆమె ఎదుర్కొన్న దానికి మనమంతా చూస్తున్నాం. ఇప్పుడు కేరళ దానికి సంబంధించి కూడా ఈ ఓఎస్ఎస్ దానికి సంబంధించి కూడా ఆమె ఆ రకంగా లబ్ధిని చేకూర్చారా? దానివల్ల ఆమెకు వచ్చిన లబ్ధి ఏంటి? అండ్ కేరళ వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి మద్యం పాలసీలో మార్పులు చేర్పులు ఎందుకు చేసింది? సేమ్ అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైతే మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వాన్ని నష్టం వచ్చేలా చేశాడో ఈ పినరయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి రాజేష్ కూడా అలాగే మార్పులు చేర్పులు చేసి అవతల ఉన్నటువంటి ఓఎస్ఎస్కి లాభం చేకూర్చేలా చేసి ఈ అవతల ఉన్నటువంటి గవర్నమెంట్కి నష్టం వచ్చేలా చేశారని అండ్ మిగతా డిజిటల్స్ సంబంధించి చెప్పా పెట్టకుండా ఓఎస్ఎస్కి అసలు ఎలా అప్పచెప్పారని ఇప్పుడు అది పెద్ద ఎలిగేషన్ నడుస్తూ ఉంది. మరి దీని మీద
రానున్న రోజులలో కవితకు సంబంధించి కేరళ నుంచి కూడా చుక్క ఎదురుగాక తప్పదా? లేదు ఓన్లీ ఢిల్లీ లిక్కర్ స్కామేలే, కేరళ అసలు ఆమె ఏం చేయలేదులే అని చెప్పేసి రిపోర్ట్ వచ్చిద్దా? లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళైతే విచారణ కోరుతా ఉన్నారు. ఈమెయితే నా సంబంధం లేదు అంటుంది. పెన్ డ్రైవ్ విజయను ఇంకా నోరు మెదపల. ఆయన నోరు మెదిపితే అప్పుడు దీనికి సంబంధించిన నిజాలు ఏంటి తెలుస్తాయి.